హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభుని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క మాట. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి. ఇన్ని రోజులు నువ్వు ఎవరి అధికారం కింద ఉన్నావు? కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం సాతాను అధికారం కిందికి వెళ్ళిపోతూ ఉంటాం, పాపము అధికారం కిందికి వెళ్ళిపోతుంటాం. సాతాను యొక్క కబంధ హస్తాల్లోనికి మనకు తెలియకుండానే వెళ్ళిపోతాం. చూడండి, కొంతమంది దురాత్మల చేత పీడించబడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే వారి ప్రమేయం అంటే వారికి తెలియకుండానే సాతాను యొక్క చేతిలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి సాతాను వారిని దాడి చేస్తారు. నీ ప్రవర్తన అంతటి యందు అంటే నువ్వు ఏ విధంగా జీవిస్తా ఉన్నావు, నువ్వు దేవునికి ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావా, నీ ప్రవర్తన అంతటిని ఆయనకు నిన్ను నువ్వు లోబరుచుకుంటున్నావా, నిన్ను నువ్వు సమర్పించుకుంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు నీ జీవితంలో లేమి కొరత ఉంది అంటే నువ్వు దేవుని యొక్క అధికారం కింద నువ్వు లేనట్లు. కాబట్టి దేవుడు ఈరోజు నీతో తెలియజేస్తున్నాడు ఏంటంటే, నీ మీద దేవుడు మాత్రమే అధికారం కలిగి ఉండాలి. నీ మీద దేవునికి మాత్రమే అధికారం ఉండాలి. కాబట్టి నీ ప్రవర్తన అంతటి యందు సంఘంలో నీ ప్రవర్తన సరిగా ఉండాలి, కుటుంబంలో నీ ప్రవర్తన సరిగా ఉండాలి, నీ యొక్క పిల్లల ముందు నీ యొక్క ప్రవర్తన సరిగా ఉండాలి, హుందాతనంతో నువ్వు ఉండాలి. దేవుని బిడ్డగా ఎవరైనా నిన్ను చూసినప్పుడు, ఒక అన్యజనుడు నిన్ను చూస్తున్నప్పుడు, ఎస్ ఇతను ప్రభుని నమ్ముకున్నారు, ఇతను యేసుక్రీస్తు, ఇతను ఈ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు అయిన విశ్వాసం ఉంచింది, వీరు దేవుణ్ణి నమ్ముకున్నారని నిన్ను గురించి ఒక మంచి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ ద్వారా అనేకులు రక్షణలోకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కానీ చాలాసార్లు మన ప్రవర్తన ఏమో కానీ ఎవరైనా మనల్ని ఏమైనా అన్నారంటే, లేదంటే మనకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మనకు తెలిసిందంటే, మనలో ఉన్న ఇన్నర్ మ్యాన్ ఉంటాడు. ప్రతి ఒక్కరిలో సైతాను లోపల ఉంటాడు అనమాట. సో ఇన్నర్ మ్యాన్ బయటకు వచ్చేస్తాడు అనమాట. నన్ను ఎవరేమంటారు, నన్ను ఎవరేం చేసేస్తారని. సో చాలాసార్లు దేవుడు మనల్ని ప్రతి నిమిషం గమనిస్తూనే ఉంటాడు. ఆయన నీ యొక్క యాటిట్యూడ్ని చూస్తూ ఉంటాడు. నీ ప్రవర్తన, నీ యాటిట్యూడ్ దేవుని యొక్క ఇష్టానుసారంగా ఉందా లేదా మనుషుల ఇష్టాన్ని కోరుకు నువ్వు బ్రతుకుతా ఉన్నావా? కొంతమంది చెప్తా ఉంటారు ఏంటంటే, కొంతమంది క్రైస్తవులను కొంతమంది ఉన్నారు, ప్రత్యేకంగా పేర్లు ఎందుకు కానివ్వండి, మీకు మీ దేవుడు గొప్ప, మాకు మా దేవుడు గొప్ప అని అంటా ఉన్నారు. కానీ బైబిల్ తెలియజేస్తుంది, సృష్టి అంతటికీ దేవుడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు ఆయనకే లోబడి ఉండాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకే అధికారం ఉండాలి. మానవులకు అందరికీ ఒకే దేవుడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. బైబిల్ తెలియజేస్తుంది, ఇది వాస్తవం, ఇది సత్యము, ఇది నిజము. నీ పైన ఆయనే అధికారే ఉండాలి, కానీ నీ పైన ఇంకెవరు అధికారే ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా ఉందా, దేవునికి ఆయాసకరంగా ఉందా? ఒకసారి దేవుడు నిన్ను పరీక్షించాడు. యూ నీడ్ టు ఎగ్జామ్ యువర్ సెల్ఫ్. నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వు ప్రతి దినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవాలి. తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినమాట లూకాసు వార్త ఉంటుంది, ప్రతి దినము నీ సిలువని ఎత్తుకొని నువ్వు ఆయనను వెంబడించాలి. ప్రతి దినం, ఎవ్రీడే యూ నీడ్ టు ఫాలో జీసస్. నీ సిలువని ఎత్తుకొని నువ్వు ఆయనను వెంబడించాలి. ప్రతిరోజు, ప్రతి సెకండ్, ప్రతి నిమిషం కూడా నువ్వు వెంబడించాలి. నిజంగా ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నేను పరీక్షించుకో. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈ యొక్క ప్రవచన వాక్కు ద్వారా ప్రభు మీ జీవితంలో ఈరోజు మార్పు తెచ్చును గాక. God bless you. ప్రైజ్ లార్డ్.